ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్టిల్లుదురు, యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు. నిత్య అవమానమును పొందుదురు. చాలు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిల్లో ఆశీర్వదించునుగాక. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు తరతరాలు ప్రేమికులారా ఆయన ఒక పరాక్రమ శూరునిగా మీతో నీ దేవుడు తోడై ఉన్నప్పుడు నువ్వు సిగ్గుపడవు. చెప్పండి, ఎవరు తోడుగా ఉన్నప్పుడు? ఎవరు తోడుగా ఉన్నప్పుడు? పరాక్రమం గల శూరుడు మనకు తోడై ఉన్నప్పుడు నువ్వు కానీ నీ కుటుంబం కానీ పిల్లలు కానీ ఏం గారు చెప్పాలా? సిగ్గుపడరు అనే విషయాన్ని చక్కగా వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనల్ని దూషిస్తారు, మనం గెలవద్దని కోరుకుంటారు, కానీ మనల్ని దేవుడు గెలిపిస్తాడు. గెలవద్దని కోరుకున్న వారిని దేవుడు ఓడగొడతాడు. మనల్ని ప్రేమికులారా పడగొట్టాలని చాలామంది చూస్తారు. పడగొడదాం అనుకున్నటువంటి వారు పడిపోతారు. పడకూడదాం అనుకున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే నిలబెడతాడు. సిగ్గు పడే విధంగా దేవుడు ప్రేమికులారా మనల్ని చెయ్యడు. కానీ లోకములో ఉన్న ప్రజలు మనల్ని సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న ప్రజలు ప్రయత్నం చేస్తారు. వారు సిగ్గుపడతారేమో కానీ ప్రేమికులారా మనల్ని దేవుడు ఏం చేయడంట సిగ్గుపరచనివ్వడు అన్న విషయాన్ని మనం అందరం కూడా ప్రేమికులారా ధైర్యంతో దేవుడు సన్నిధానములో, ఎందుకనంటే మనతో ఎవరున్నారని పరాక్రమం గల శూరుడు మనకు తోడై ఉన్నందుకు ఓడిపోతాం అనుకున్నాం, కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గెలిపిస్తాడు. మనం పడిపోతాం అనుకున్నాం కానీ నిలబెడతాడు. జారిపోతాం అనుకున్నాం, నిలబడలేమనుకున్నాం, కానీ దేవుడు మనల్ని నిలబెట్టుకుంటూ వస్తాడు. ఎవరైతే ఓడగొడదాం అనుకున్నారో వారిని దేవుడు ఏం చెప్పాలా? ఓడించేలా చేస్తాడు. ఎవరైతే ప్రేమికులారా మనం గెలవద్దు అనుకుంటారో దేవుడు వారిని ఓడించేలా మనల్ని దేవుడు గెలిపించాలి. ఎందుకంటే ఒకటే కారణం, నువ్వు నేను మనం అందరం మనకెవరు తోడుగా ఉన్నారు? పరాక్రమం గల శూరుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట ఇర్మియా గారు రాస్తున్నప్పుడు ఆయన దుస్థితి ఒకసారి మనం పరిశీలన చేయాలి. ఈ మాట అన్నప్పుడు ఇర్మియా పరిస్థితి ఏంటో మనం ఒకసారి గమనిస్తే, ఇర్మియా దేశములో అందరికీ శత్రువు అయిపోయాడు. ఈ మాట రాసేటప్పుడు ఇర్మియా దేశములో ఉన్న వారందరికీ శత్రువు అయిపోయాడు. రాజు శత్రువు అయిపోయాడు. మందిరములో యాజక పని చేస్తున్న యాజకులు కూడా శత్రువు అయిపోయారు. అధికారులు శత్రువు అయిపోయారు. ప్రేమికులారా ప్రతి ఒక్కరూ శత్రువులు అయిపోయారు. అలాంటి పరిస్థితులు, ఇంకొక మాట చెప్పాలంటే సామానుడు మొదలుకొని సామంతుల వరకు అందరూ ప్రేమికులారా ఎవరికి? ఇర్మియాకు శత్రువుగా మారిపోయారు. ఇర్మియాకు అందరూ విరోధంగా మారిపోయారు. వాళ్ళందరూ విరోధంగా మారిపోయింది ఒక ఎత్తు అయితే, తనతో ఉండే స్నేహితులు ఉన్నారే, ఎవరితో? ఇర్మియాతో స్నేహితులు ఉండేరే. ఆ స్నేహితులు అంటండి వారెలాంటి వారు చూస్తే ఆ 10వ వచనంలో చివరి వచనం చూడండి ఒకసారి. 10వ వచనంలో చివరి వరుస, 20వ అధ్యాయం 10వ వచనం చివరి వరుస. నాకు స్నేహితులైన అందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుకొని ఉన్నారు. ఎంత భయంకరమైన మాట అండి. దేశమంతా శత్రువులు అయిపోయారు. ఇక్కడ ఆఖరికి తన చుట్టూ ఉన్న స్నేహితులు ఉన్నారే, ఈ స్నేహితులు కూడా ఏమైపోయారని ఆలోచన చేస్తే వారు దేని కొరకు కనిపెడుతున్నారంట? ఎప్పుడు పడిపోతాడా, ఎప్పుడు కూలిపోతాడా, ఎప్పుడు కృషించిపోతాడా, ఎప్పుడు ప్రేమికులారా అతడు పతనమైపోతాడా అని ఎవరు కనిపెట్టుకుంటూ ఉన్నారంట? ఎవరు కనిపెట్టుకుంటూ ఉన్నారంటే తన చుట్టూ పొద్దున్న లేస్తే తిరిగేటువంటి స్నేహితులు కనిపెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా వినాలి శ్రద్ధగా. ప్రైజ్ గాడ్. మంచిది. దేవుడు సన్నిధిలో ప్రేమికులారా చాలా పిల్లల్ని స్వాధీనం ఉంచుకోవాలి. వాక్యం జరుగుతున్నప్పుడు కొంచెం ఆధీనంలో ఉంచుకోండి. కొంచెం ఎత్తుకొని బయట తీసుకెళ్ళి కూర్చో
కొంచెం ఎత్తుకొని బయట తీసుకెళ్ళి కొంచెం బయట కొంచెం నిలబడి తాగుతారు, వారు ఏర్పడతారు. ప్రస్తుతం రోజులు ఎలా ఉన్నాయి చెప్పాలా? వినండి, నేటి దినాల్లో ఉన్న రోజులు ఎట్లున్నా చెప్పాలా? అసలు శత్రువు ఎవరు అర్థం కావట్లే, మిత్రులు ఎవరు అర్థం కావట్లే. జుట్టు బీక్కుంటున్నాం ఈరోజు. ఎవరు ప్రేమిస్తున్నారు అర్థం కావట్లే, ఎవరు ప్రాణం తీస్తున్నారు అర్థం కావట్లే. ఎవరు మన క్షేమాన్ని కోరుతున్నారు అర్థం కావట్లే, ఎవరు మన క్షేమాన్ని కోరుతున్నారు అర్థం కావట్లే. ఎవరు ప్రేమికులరా ఎలా ఉంటున్నారో అర్థం కావట్లే. మన ముందు మాత్రం ఏంటంట, మీ అందరికీ ఇలాంటి అనుభవాలు ఎదురై ఉండొచ్చు, ఎదురవుతాయి కూడా ఖచ్చితంగా. మీ ముందు చక్కగా ఏం చేస్తుంటారు అమ్మా, ఏం చేస్తుంటారు? మంచిగానే మాట్లాడుతుంటారు, పలకరిస్తూ ఉంటారు. కానీ వెనకాల వారి అంతరంగంలో వారు ఏ ఆలోచన నీ పట్ల కలిగి ఉన్నారో ఆ దేవుడికి ఆ అంతరంగంలో ఉన్నటువంటి ఆ వ్యక్తుల యొక్క మనసులో వారికి మాత్రమే తెలుస్తుంది. మానవుల స్వభావం ఎలాంటిదని ఆలోచన చేస్తే, మానవుల యొక్క విధానం ఎలాంటిదని గమనిస్తే, మంచి చేస్తేనేమో ప్రేమికులారా పెళ్లి పాట పాడతారు. మంచి చేస్తే ఒకళ్ళు మంచి చేయకపోతే చెప్పండి సావు పాట పాడతారు. ఇది మనుషుల యొక్క నైజం. ఒకవేళ వాళ్ళు చెప్పినట్లుగా చేస్తే ప్రేమికులారా మనల్ని ఎక్కిస్తారు. ఇక ఏంటది? అసలు మామూలు ఎక్కియరు. రాజాతి రాజా మా తాండ, ఇంకా ఇక అసలు కానీ ఎక్కిచ్చి ఆడో కూర్చోబెడతారు. ఒకవేళ వారికి అనుకూలంగా లేకుండా ఏదైనా మనం ప్రేమికులారా వారికి అయిష్టమైంది మనం చేస్తే, ఏబయ్య గారా ఆయన దైవజనుడు, ప్రపంచంలో చాలామంది దైవజనులు ఉన్నారు, కానీ నేను ఏబయ్య గారిని ఏంటంట దైవజనుడుగా చూడను. ఇట్లా మాట్లాడే ఈ ప్రేమికులారా వైఖరి వాళ్ళకు అనుకూలంగా నడుచుకోకపోతే, వారికి అనుకూలంగా జీవించకపోతే పెళ్లి పాట పాడినోళ్ళే ఏ పాట పాడతారు చెప్పాలమ్మా? ఏ పాట పాడతారు? ఇది ప్రేమికులారా మనుషుల యొక్క మనస్తత్వం. ఇక్కడ చుట్టూ ఉన్న స్నేహితులు అందరూ అంటండి ఏం కోరుకున్నారంట? స్నేహితుడు అంటే వినండి, హితము కోరుకునేవాడు. స్నేహితుడు అంటే ఏంటి? హితము కోరుకునేవాడు స్నేహితుడు అంటే మేలు కోరుకునేవాడు స్నేహితుడు. కానీ వీరు ఏం కోరుకున్నారంట చెప్పండి? ఏం కోరుకున్నారు వీళ్ళు? పడిపోవాలని, కూలిపోవాలని, పతనమైపోవాలని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని 1000 కళ్ళతో ఇర్మియా జీవితాన్ని ఏంటంట పైకి స్నేహితులుగా ఉండి, ఎట్టగాలకు ప్రేమికులారా వారి స్నేహితుల స్వభావం అర్థమై, అయ్యా వీరు నా పతనాన్ని కోరుకున్నవారని అతను రాస్తాడు అక్కడ మాట. హల్లెలూయా. తను ఒక మాట, వీళ్ళు పతనం కోరుకున్నా. ఎవరి పతనం? ఇర్మియా గారు పతనం కోరుకున్నా, పడిపోవడం కోరుకున్నా, దేవుడు మాత్రం నిలబెట్టాడు. ఆయనే దేవుడు మాత్రం సిగ్గుపడనివ్వలే, దేవుడు మాత్రం అవమానానికి గురి చేయలే. ఎందుకు ఇర్మియాకు దేవుడు సిగ్గు కలిగించలే? ప్రేమికులారా అతను అవమానపడదాం అనుకున్న వారిని దేవుడు ఎందుకు అవమానపరిచాడు? ఒకటే కారణం. ఏంటా కారణం చెప్పాలా? అక్కడ రాయబడిన మాట, పరాక్రమం గల శూరుడు నాకు తోడై ఉన్నాడు గనుక నన్ను దేవుడు ఏం చేయలేదు? సిగ్గుపడనివ్వలేదు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఇక్కడ చదవబడ్డ వచ్చిన భాగంలో ఇర్మియాకు దేవుడు తోడుగా ఉండటానికి గల కారణాలు తెలుసా? కొన్ని చెప్తా వినండి. ఉట్టిగా ఉండలే. ఎవరికి? పరాక్రమం గల శూరుడుగా దేవుడు ఎందుకు ఇర్మియాకు తోడుగా ఎందుకున్నాడంటే దానికి గల ప్రబలమైన కారణాలు కొన్ని ఉన్నాయి. ఆ కారణాల్లో ఒకటి ప్రేమికులారా ఇదే వచనం నుంచి కొన్ని విషయాలు త్వరగా చెప్తా. ఒకటి, ఇర్మియా సమర్పణ గొప్పది. చెప్పండి, ఇర్మియా చెప్పండి. మొదటిగా ఏంటంటే ఇర్మియా సమర్పణ గొప్పది. ఏంటి ఆయన ప్రేమికులారా సమర్పణ అంతగా గొప్పగా ఏంటని మనం ఒకసారి ఆలోచన చేస్తే చూడండి. ఇప్పుడు 7వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నన్ను గెలిచితివి. చాలండి. ఇర్మియా గెలవటానికి గల కారణం తన బ్రతుకులో
వినమ్మా, ఇర్మియా గెలవటానికి గల కారణం తన బ్రతుకులో ఎందుకు గెలుస్తూ వచ్చాడు అని ఆలోచన చేస్తే, ఇతన్ని దేవుడు గెలిపడం గల కారణం ఏంటంటే దేవుణ్ణి అతడు గెలిపించాడు కాబట్టి. చెప్పండి, దేవుణ్ణి గెలిపించాడు. ఇర్మియాని గెలిపించడం కాదు, ఇర్మియా దేవుణ్ణి ఏం చేసిందంట? గెలిపించాడు. దేవుణ్ణి ప్రేమికులారా గెలిపించిన కారణాన్ని బట్టి దేవుడు ఇర్మియాను, చెప్పండి, ఇర్మియాను గెలిపించాడు. ఏంటి దేవుణ్ణి గెలిపించిన అంశం ఏంటంటే, అక్కడ చదవబడ్డ వచ్చిన భాగంలో, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు నేను లోబడి తిని. అది దేవుణ్ణి గెలిపించాడంటానికి ఇర్మియా కొన్ని ప్రేరేపణ అతనికి దేవుడు దయచేశాడంట. ఆ ప్రేరేపణ బేఖాతరు చేయకుండా ఏం చేస్తూ వచ్చాడంటే లోబడుతూ వచ్చాడు. లోబడిన కారణాన్ని బట్టి ఇర్మియాను దేవుడు ఏంటంటే గెలిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటి అతనికి వచ్చిన ప్రేరేపణ? దేవుడు ఏం ప్రేరేపణ కలిగించాడు? ఏంటా ఆ ప్రేరేపణను ఆలోచన చేస్తే ఏంటి ఆ ప్రేరేపణకు లోబడ్డంటున్న అంశం ఏంటంటే అద్భుతమైన విషయం అండి. తలపైకి ఎత్తండి. మంచి యవ్వన కాలంకి వచ్చాడు. ఎవరైనా? ఇర్మియా మంచి యవ్వన కాలంకి వచ్చాడు. వచ్చినాక ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై చెప్పిన మాట ఏంటంటే, ఇర్మియా నువ్వు వివాహము చేసుకోవద్దు, పెళ్ళి, చెప్పండి, పెళ్ళి చేసుకోవద్దు. జీవితకాలం నువ్వు నపుంసకుడులా నా కొరకు బ్రతకాలి, నాజీరు చేయబడ్డటువంటి వ్యక్తిగా బ్రతకాలి. స్త్రీ సాంగత్యం లేకుండా బ్రతికినంత కాలం నువ్వు ఎలా బ్రతకాలంటే, వివాహము చేసుకోకుండా ఒక ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తిగా, ఒక సమర్పణ కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతుకు కాలం అంతా అలా బ్రతకాలని దేవుడు అతనికి ప్రేరేపించాడంట. ఎవరికి? ఇర్మియాకి. ఎక్కడుంది ఆ మాట అంటే, ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 1-2 వచనాలు. మరియు యెహోవా, చూడండి ఎంత మంచి మాట, ఇలాగు సెలవిచ్చును ఈ స్థలమందు పుట్టుకున్నట్లు నువ్వు వివాహము చేసుకొనకూడదు. ఏమన్నాడండి? వివాహము చేసుకో. ఒక 10,000 ఇవ్వమంటే ఇవ్వటం పెద్ద గొప్ప విషయమేం కాదు. ఎవరికి? దేవుడికి. 1,00,000 రూపాయలు ఇవ్వమంటే పెద్ద గొప్ప విషయమేం కాదు. కానీ ఇక్కడ చెప్పుతున్నటువంటి పని మామూలు పని కాదు, సామాన్యమైన పని కాదు, ఈజీ టాస్క్ కాదు. తన జీవితంలో అత్యంత ప్రేమికులారా కష్టతరమైనటువంటి టాస్క్. ఏం చెప్పాలా? ఇర్మియా, నువ్వు బ్రతుకు కాలం అంతా ఏం చేసుకోకూడదు? చెప్పండి, ఏం చేసుకోకూడదు? బతుకు కాలమంతా నువ్వు నపుంసకుడు నా కొరకు నువ్వు బ్రతకాలి అని అంటే, మిమ్మల్ని అడుగుతా, యవనస్తులు ఉన్నారు ఇక్కడ చాలామందిని, మిమ్మల్ని అడుగుతాను ఒక ప్రశ్న. ఒక ఇర్మియాకే దేవుడు ప్రత్యక్షమై అలా ప్రేరేపణ కలిగిస్తే, ఒకవేళ మీకే ప్రేరేపణ కలిగిస్తే, ఆ ప్రేరేపణ ఏంటి? ఆ ప్రేరేపణ పెళ్లి చేసుకోదని ఒకవేళ ప్రేరేపణ ప్రభు మీకు కలిగిస్తే, బ్రతుకు కాలమంతా అలా నాజీరు చేయబడి స్త్రీ సాంగత్యం లేకుండా బ్రతుకు కాలమంతా నువ్వు కంకణబద్ధుడవై ఆ సమర్పణలో ఆ ప్రతిష్టతలో ఉండాలంటే ఎంతమంది అగ్రి అవుతారు? యవనస్తులు అగ్రి అవుతున్న వారు సూత్రాలు చెప్పండి. నో వన్ ఎల్స్. ఒక 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు రాగానే ప్రేమికులారా యవనస్తులకు ఉండే డ్రీమ్ ఏం చెప్పాలా? జీవితంలో మంచి జీవిత భాగస్వామిని ఏం చేసుకోవాలి? వివాహం చేసుకోవాలి. నా ఫ్యామిలీ ఇట్లా ఉండాలి అని ముందస్తుగా డిజైన్ చేసుకుంటారు. ఎవరాళ్ళు? యవనస్తురాళ్ళు అయితే వారికి ఉండేటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఏంటి ఆలోచన చెప్పాలా? వినండి. నా రాకుమారుడు ఎప్పుడు వస్తాడు? తెల్ల గుర్రం ఎక్కి, గ్రీకు వీరుడు, కలలా, చెప్పండి అమ్మ, రాకుమారుడు అని ఆ ఊవల్లో ప్రేమికులారా బ్రతికేస్తూ ఉంటారు. అది తప్పనట్లే, డిజైర్ ఒక యవనస్తులకు ఉండాల్సిందే.
కానీ ప్రేమికులారా, ఇక్కడ యవన కాలములు ఉన్నటువంటి వ్యక్తి దేవుడు ప్రేరేపణకు ఏం చేస్తుంది చెప్పాలా? జవదాటకుండా లోబడిపోయి ఏం చేసి చెప్పాలి? తన బ్రతుకు కాలమంతా వివాహము చేసుకోకుండా జీవించినటువంటి వాడు ఇర్మియా. చెప్పండి, ఇర్మియా ప్రవక్త. హల్లెలూయా. ఈ రోజుల్లో కొంచెం పచ్చిగా చెప్తారు, మీకు అర్థం కావడానికి కొంచెం పచ్చిగా చెప్తా వినండి. ఈ రోజుల్లో వివాహం చేసుకున్నటువంటి వాళ్ళనే సమాజం ఏం చేయట్లే, సమాజం ఆపలేకపోతుంది. అవునా కాదా? భయంకరమైన కార్యాలు లోకములో మనం చూస్తున్నాం, భయంకరమైనటువంటి పరిస్థితులు లోకములో మనం చూస్తున్నాం. భర్త ఉండి కూడా, ఇంకెవరు, భార్య ఉండి కూడా, లోకముల గురించి చెప్తున్నాను మీకు నేను. భయంకరమైన కార్యాలు, భయంకరమైనటువంటి కార్యాలు ఎన్నో జరుగుతున్నటువంటి లోకములో ప్రేమికులారా నిలువెత్తు నిదర్శనంగా మనకేంటంట కనపడతా ఉన్నాయి. కానీ ఆ రోజు ఇర్మియా ఏ విధముగా అయితే దేవుడు ప్రేరేపణ లోబడి ఆ సమర్పణకు ఎలా అయితే తన జీవితాన్ని ఏం చేశాడో సమర్పించుకున్నాడో, నువ్వు నేను మనం అందరం కూడా దేవుని సన్నిధిలో చెప్తున్నాం వినండి. దేవుడు ప్రేరేపణకు లోబడి వెంటనే మాటియటం ఈజీయే. వెంటనే అందరు ఇచ్చేస్తారు ఉట్టిగా. ఏంటది? ఆయన ఒకటి దొరికిండు. ఎవరు? మన అందరికీ ఆయన ఒకటి దొరికిండు. ఎవరైనా పుణ్యానికి, ఎవరైనా పుణ్యానికి దొరికిండు మనకి. మాటియటం, మున్నేరు బాగులో బాప్టిజం ఇవ్వటం. ఏంటది? మనం ఇస్తాంలే చెప్పండి. మనం ఇయ్యటం చేయకపోవటం, ఇయ్యటం నడుచుకోకపోవటం, ఇయ్యటం దాన్ని ఏమాత్రం కూడా చివరి దాకా ఏంటంట కొనసాగించకపోవటం. ఇయ్యటం ఎంత సులువో బ్రతుకు కాలమంతా ఆ సమర్పణకు బద్దులై జీవించడం చాలా 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 కష్టం ప్రేమికులారా. నువ్వు నేను ప్రేమికులారా, బాప్టిజం ఒక్క క్షణంలో అయిపోయింది. ఏంటది? బాప్టిజం ఒక్క క్షణంలో ప్రమాణాలు చేసి నీటిలో ముంచుతారు. ఆ ప్రమాణాలు చేసేటప్పుడు ఒక్క నిమిషంలో చేస్తావు. కానీ ఆ ప్రమాణాలు ఎప్పటిదాకా దేవుడు మనల్ని మరలా పిలిచేంత వరకు ఆ ప్రమాణం నిలబడటం చాలా చాలా కష్టం, చాలా కష్టం. నువ్వు అంత త్యాగం ఏం చేయాల్సిన అవసరం లే, అంత మనం ప్రేమికుల సమర్పణ కలిగి జీవించాల్సిన అవసరం లేదు. కానీ కొన్నిసార్లు అపవాది నిన్ను నన్ను ఒక భయంకరమైనటువంటి ప్రేమికులరా దుర్మార్గ చర్యలకు లేకుంటే దుష్టుడు కలిగించే కొన్ని ఆలోచనలకు మనం కొన్నిసార్లు వెంటనే ఏమవుతుంటామంటే లోకములో పడిపోతుంటున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. లోకములో వేటిను చూపిస్తుంటాడు, వాటిని మన జీవితాల్లో చేయమని కొన్నిసార్లు ఏం చెప్పాలా ప్రేరేపిస్తున్నప్పుడు సిలువయ్యల లాంటి ప్రేరేపణలన్నిటి కూడా అలాంటి లోకాన్ని ప్రేరేపించే సాతాను యొక్క కువిక్తులన్నింటిని కూడా ఏం చేయాలి చెప్పాలా? రాత్రి చెప్పా బలిపీఠం మీద తీసుకొచ్చి మన శరీర క్రియలన్నీ కూడా ఏం చేయాలి చెప్పాలా? వాక్యం అనే అగ్ని చేత కాల్చబడాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈయన అలా సమర్పణ కలిగి ఉన్నాడు కాబట్టి, ఎవరు? ఇర్మియా. లోకమంతా వేరైంది ప్రేమికులారా. రాజు వ్యతిరేకంగా మారిపోయాడు, ప్రజలు వ్యతిరేకంగా మారిపోయాడు, అందరూ వ్యతిరేకంగా అయిపోయి చుట్టూ ఆఖరికి స్నేహితులు కూడా తన పతనాన్ని కోరుకున్నారు. అయినా ఎందుకు దేవుడు అతను తోడుగా ఉన్నాడు చెప్పాలా? ఎందుకు అతడికి పరాక్రమ శూరుడుగా దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అని అంటే, తన బ్రతుకులో దేవుడు చెప్పిన ప్రేరేపణకు లోబడ్డ ఆ ఒక్క కారణానికి బ్రతుకు కాలమంతా దాంట్లో ప్రేమికులారా నిష్ఠగా నడిపించబడ్డాడు. కాబట్టి దేవుడు అతనికి లోకమంతా దూరం అయిపోయినా దేవుడు ఒక్కడికి అతనికి తోడుగా ఉన్నాడు. నీకు నీ దేవుడు తోడై ఉండాలి. నీకు లోకం కాదు, లోకములో ఏంటంట మనుషులుగా నీ దేవుడు నీకు తోడుగా ఉండాలంటే లోకమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా, లోకమంతా నీకు శత్రువులైనా నీ దేవుడు నీ పక్షమున ఉంటే, బైబిల్లో ఉంది కదా ఏమన్నాడు? మన పక్షం ప్రభు ఉంటే ఏంటంట మనకు విరోధి ఎవడు అన్నాడు. మన పక్షమున ఆయన ఒక్కడు మన జీవితాల్లో ఉండగలిగితే, ఆ పరాక్రమ శూరుడు మన తోడుగా మన జీవితాల్లో ఉండగలిగితే,
నీకు విరోధులు ఎవరుండరు. విరోధులు ఎన్ని ఎత్తులపై ఎత్తులేసినా నిన్ను సిగ్గుపరచాలన్నా వారు సిగ్గుపడతారు, కానీ నిన్ను నా దేవుడు సిగ్గుపడనివ్వడు. వారు నిన్ను అవమానపరుద్దామని శతవిధాలుగా ప్రయత్నాలు చేసిన వారు అవమాన పాలై అపాస పాలై వారిని దేవుడు ప్రేమికులరా నవ్వుల పాలు చేస్తాడేమో, కానీ నీ పక్కన నిలబడ్డ ఆ పరాక్రమశుడు ఒక్కడు నీకు గనక తోడుగా ఉంటే నిన్ను దేవుడు ప్రేమికులరా తల ఎత్తుకొనగలిగి విజయోత్సవంతో దేవుడిని జీవితం నడిపిస్తాడు ఆయన. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఈ మాటలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. అందరం కళ్ళు మూసుకుందాం, అందరూ మోకరించండి. ఆ కుర్చీలు దయచేసి కొంచెం పక్కకు పెట్టండి. 10 నిమిషాల్లో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ప్రభు సంధిలో ప్రేమికులారా ప్రభు చేత మనం అందరం చక్కగా బలపరచబడదాం. నేను సిగ్గుపడను, పరాక్రమశాలి అగు శూరుడు నాకు తోడుగా ఉన్నాడని ఇర్మియా ఏ పరిస్థితులు అన్నాడో, ఏ పరిస్థితుల మధ్యలో ఈ మాట అన్నాడో ఒక్కసారి మనం అందరం తలంచి, ప్రభువా నన్ను పడగొట్టాలని చాలామంది చూశారు, కానీ వారే పడిపోయారయ్యా. నేను గెలవద్దని చాలామంది చూశారు, గెలవద్దు అనుకున్న వారిని ఓడించావు, నన్ను గెలిపించావు. సిగ్గుపడతామని చాలామంది చూశారు, కానీ వారే సిగ్గుపడేలా చేశావు. నన్ను సిగ్గు నొందకుండా చేశావు. అవమానపరుద్దామని చూశారు చాలామంది, వాళ్ళే అవమానపరచబడ్డారు, నన్ను అవమానపరచలేదయ్యా. ఎందుకు ఇర్మియా ఇలాంటి అనుభూతులు తన దైనందిన జీవితాల్లో కలిగి ఉన్నాడు తెలుసా? ఒకటే పరాక్రమం కలిగిన శూరుడు తన తోడుగా ఉన్నాడు, ఆ ఒక్కడున్నాడు. కాబట్టి అందరం ప్రార్థనలో ఉన్నాం. ఒక్కసారి ప్రభు సన్నిధిలో ఈ 5 అనుభవాలు ప్రభువా, మాట ఇవ్వటం చాలా తేలికయ్యా, కానీ ఆ మాట బ్రతుకు కాలం అంతా కట్టుబడి ఉండటం చాలా కష్టం నాయన. సమర్పించుకోవటం ఈజీనయ్యా, కానీ ఆ సమర్పణ తగిన జీవితం బ్రతుకాలం అంతా బ్రతకటం చాలా కష్టమయ్యా. నీకు మాట ఇవ్వటం చాలా సులువే, నా మాటకు తగినట్లుగా జీవించడం చాలా కష్టం.
జరగట్లేదయ్యా, నా తీర్మానం సరిగ్గా కొనసాగట్లేదయ్యా, నా భక్తి సరిగ్గా చేసుకోవట్లేదు, నేను ఆత్మ సరిగ్గా లేదయ్యా. అందరూ ప్రార్థనలో ఒక్కసారి నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితంలో ప్రభుని సిరివేస్తున్నావా, సిలువను మోస్తున్నావా? ప్రభు శరీరం కోసం అందరూ ప్రభు క్షమించగలరు. నీ దేవుడు ఒక్కడుంటే సంగమా అసలు దేవుడు సిగ్గుపరచని కూడా అవమానపరచని కూడా నేను దేవుడు ప్రేమలో తల ఎత్తుకోగలిగాను. ప్రార్థన చేస్తున్నాను, అందరూ ప్రార్థన. నేను ఎందుకు అప్పగింపడా? ఒక రొట్టె ఎత్తుకోవాలి, ఇది నా శరీరం, దీన్ని విడిచి మీరు దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే ప్రభు శరీరం ప్రభు శరీరంలో వస్తాం. అందరూ చేతులు జోడించాలి. ప్రభా నన్ను క్షమించాలి, అదే కొడుకు చూడా లోకమంతా ఒకటైనా ఇంకా దేవుడు నా బంధువులు కానీ దేవుడిని మాత్రం దయచేసి బ్రతుకు కాలంలో సేవకులు నిమిత్తం ఏడుస్తే ఆశీర్వాదం, కానీ ఇది వాటికి ఏడవకుండా చాలా జాగ్రత్తలు విషయంలో అలాంటి ప్రవర్తన కలిగిన మా తీర్మానం చివరి వరకు స్థిరపరచమని, ఇంకా రక్షణ లేని వారు చాలామంది అందరూ రక్షణ మారు మనసు అనుగ్రహించమని, రక్షించబడ్డ మీ రక్షణార్థం జీవించే కృప మా అందరికీ ఇమ్మని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.